వాలంటీర్కి 10,000 ఇస్తానంటే నమ్మారు. మనం అంచనా వేసేస్తున్నాం. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానంటే నమ్మారు. మనం అంటున్నాం, వాళ్ళు అట్లా అనుకున్నారు లేదు, వాళ్ళు అట్లా అనుకుని ఉండకపోవచ్చు కదా. వాడు అట్లా అనుకుని ఉంటే కనుక ఎట్టెందుకు ఓటేస్తారు? ఎందుకంటే నోట్లో ముద్ద ఉంటే చూసేసి ఇంకా వస్తుందిలే అనుకుంటాడా ఎవడన్నా? అవును అవును. సరే, ఈ మధ్యన 2026లో జగన్ యాక్టివిటీ ఏమన్నా పెరిగిందా? పీపీపీ విషయంలో గానీ, మెడికల్ కాలేజీల విషయంలో గానీ, ఈ మధ్యన ఆయన వరుసగా నిన్న మాట్లాడిన లెక్కలు తీయడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ జగన్ రూట్ ఏమన్నా మార్చుకున్నారా? ఏం లేదు, జగన్ రొటీన్ గా వారంలో 3 రోజులు పనిచేస్తాడు, 4 రోజులు రెస్ట్ తీసుకుంటాడు. ఇదివరకు 2 రోజులు వచ్చేవాడు, ఇప్పుడు 4 రోజులు పనిచేస్తున్నాడు. ఇదివరకు 2 రోజులు పనిచేసేవాడు. ఈవెన్ తను సీఎం గా ఉన్నప్పుడు కూడా 2 రోజులు రెస్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా 3 రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. శని ఆది సోమవారాల్లో మీకు కనిపించరు చూడండి. మనకి ఆంధ్రప్రదేశ్ లో మనది ప్రవాస ప్రభుత్వం నడుస్తుంది. ఆంధ్రాలో మన అధికారము విపక్షము ఇద్దరు ప్రవాసులే. ఓన్లీ ఇక్కడ ఉండేటటువంటి ఏకైక పార్టీ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే బీజేపీ అధ్యక్షుడు అంతే, మాధవ్. జనసేన అధ్యక్షుడు హైదరాబాద్ లోనే ఉంటాడు, తెలుగుదేశం అధ్యక్షుడు హైదరాబాద్ లోనే ఉంటారు, ఆ తెలుగుదేశం షాడో అధ్యక్షుడు హైదరాబాద్ లోనే ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు బెంగళూరులో ఉంటాడు. వీళ్ళందరూ శుక్రవారం దాకా ఇక్కడ ఉంచుకుని శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతే గురువారమే ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఒకళ్ళు సోమవారం వస్తే మంగళవారం వస్తే ఇంకోళ్ళు ఇంకో రోజు. కాకపోతే